కొత్తగా పని నేర్చుకుని తిరిగి ఊళ్ళోకి వస్తున్న వెంకన్న అడవి దారి గుండా ఊళ్ళోకొస్తున్నాడు. దారి మధ్యలో ఒక ఎలుగుబంటి చప్పుడు వినిపించటంతో కాస్త కంగారు పడిపోయాడు. ఎలుగుబంటి ఈ చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతుంది, నన్ను చూసిందా నా ప్రాణాలు గోవిందార్పణమే అనుకుంటూ కంగారుగా పరిగెడుతూ ఉండగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. వెంకన్న ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పరుగందుకున్నాడు. కొంత దూరం అలా పరిగెత్తగానే ఒక్కసారిగా తనని పట్టుకొని ఎవరో లాగినట్టు అనిపించింది. వెంటనే చెట్టుపైకి చూస్తే నూనూగు మీసాల యువకుడు వెంకన్న చేతిని పట్టుకుని లాగటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వెంకన్న వెంటనే అతని చేయి సహాయంతో చెట్టుపైకెక్కి కూర్చున్నాడు. చూడండి, మీరిలా ఎంతసేపు పరిగెత్తినా ఆ ఎలుగుబంటి మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎలుగుబంటి చెట్టెక్కలేదు కాబట్టి నేను మిమ్మల్ని చెట్టుపైకి లాగాను. ఎంత ఆపద సమయంలో ఇంత తెలివిగా ఆలోచించావు. ఎంతకీ ఎవరమ్మా నువ్వు? నా పేరు గోవింద్. అమ్మ నాన్న అంటూ ఎవరూ లేరు. ఏ పని తెలీదు. ఆకలేసినప్పుడు ఇలా అడవుల్లో తిరుగుతూ ఏ దుంపో ఫలమో తింటూ ఆకలి తీర్చుకుంటూ ఉంటాను అని అంటాడు. నా ప్రాణాలు కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. నీకే పని దొరకటం లేదన్నావుగా, నేను నీకు పనిస్తాను. పనికి తగ్గ పైసా, కడుపు నిండా తిండి పెడతాను. నాతో వస్తావా? కడుపు నిండా తిండి పెడతానంటే ఎక్కడికైనా వస్తాను, పదండి అంటూ వెంకన్న వెంట వెళ్ళిపోయాడు గోవిందు. ఆ రోజు రాత్రికి ఇద్దరూ వెంకన్న ఇంటికి చేరుకున్నారు. తరువాతి రోజు ఉదయం నుంచి వెంకన్న తాను పట్నంలో నేర్చుకుని వచ్చిన పని గురించి ఊళ్ళో అందరికీ చెప్తూ ప్రచారం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇలా అందరి దగ్గరికి వెళ్ళి చెప్పటం అవసరమా గురు? అలా కాదురా, మనం పని నేర్చుకుందే పని చేసి డబ్బులు సంపాదించడానికి. నలుగురికి మన పని తెలియకపోతే పండ్లు ఎట్లా వస్తాయి, డబ్బులు ఎట్లా సంపాదిస్తాం? అవునా? అయితే ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పే బదులు అందరికీ తెలిసేలా చెప్పేస్తే సరిపోతుంది కదా అని సలహా ఇస్తాడు గోవిందు. గోవిందు చెప్పిన దాని ప్రకారం ఆలోచించి ఊరంతా చాటింపు వేయిస్తాడు వెంకన్న. వెంకన్న పని గురించి అందరికీ తెలియటంతో మొదటగా ఊరి పెద్ద రంగయ్య వెంకన్నని రమ్మని కబురు పెడతాడు. అయ్యా, పిలిచారంట, కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఒరే వెంకన్న, మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డానురా. తర్వాత నిన్ను పిలిచి మాట్లాడుకుందాం అనుకున్నాను, కానీ ఆలోపే నువ్వు ఊళ్ళో కనిపించలా. మీ చుట్టాలెవరైనా నిన్ను తీసుకెళ్లారేమో అనుకున్నాను, లేదా జరగకూడదు ఏదైనా చేసుకొని ఉంటావు అనుకున్నాను. గాని ఇలా బాధను దిగమింగుతూ నీ జీవితాన్ని నిలబెట్టేదారు ఎత్తుకున్నావు చూడు, నువ్వెంతో మందికి ఆదర్శంగా ఉంటావురా. అమ్మా నాన్న కార్యక్రమాలు పూర్తవగానే ఏదో ఒక పని చేసి బతుకుతాం అనుకుని పట్నం దారి పట్టాను. ఇదిగోండి, ఇన్నాళ్ళు పట్టింది ఒక పని పూర్తిగా నేర్చుకోవటానికి. పనంతా వచ్చిన తర్వాత మన ఊర్లోనే చేద్దామని తిరిగి వచ్చాను. ఈ ఇల్లు పాతదైందిరా. ఊరి రచ్చబండ దగ్గర ఒక ఇల్లు కట్టాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. నువ్వు కట్టిన ఇల్లు ఎంత బాగా నచ్చితే అంత పెద్ద మొత్తంలో డబ్బు నీకు అప్పచెప్తాను. ఎప్పటి నుంచి పని మొదలు పెడతావో అది కూడా ఒక మాట చెప్పు. అయ్యా, రేపటి నుంచి పని మొదలు పెడతాను అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు వెంకన్న. అప్పటికే అడవి నుంచి గోవింద్ పళ్ళని తెచ్చి తింటూ ఉంటాడు. రే, ఊరి పెద్దకి ఒక ఇల్లు కట్టాలంట, ఆ పని రేపటి నుంచే మొదలు పెడదాం అని వెంకన్న అంటాడు. అలా రాత్రికి ఇద్దరూ ప్రశాంతంగా పడుకొని తర్వాతి రోజు ఉదయాన్నే పని చేయటానికి వెళ్లారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. మొత్తం పూర్తయిన తర్వాత ఊరి పెద్దని పిలిచి చూపించారు. అబ్బబ్బబ్బా వెంకన్న, నీ పనితనం అమోఘం. ఇలాంటి సౌధాన్ని నేను ఇంతవరకు చూసెరుగను. ఇంత గొప్ప ఇల్లు చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడా లేదు. నీ గొప్ప పనితనానికి ఎంత డబ్బిచ్చినా తక్కువే. ఒక పంచే, నీకు నా 2 ఎకరాల భూమి ఇస్తాను, అది తీసుకో. ఊరి పెద్ద ఇచ్చిన 2 ఎకరాల భూమిని తీసుకుంటాడు వెంకన్న. వెంకన్న కట్టిన ఆ సౌధం అందరికీ నచ్చటంతో ఒక్కొక్కరు వెంకన్నని పనికి పిలిపించుకుంటూ ఉంటారు. అలా వెంకన్న ప్రతిరోజు ఏదో ఒక పనిలో ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వెంకన్నకి చాలా డబ్బులు రావటంతో పెళ్లి సంబంధాలు కూడా బాగానే వచ్చాయి. గురు, మీకు వయసు, పని, డబ్బు అన్నీ ఉన్నాయి. ఇదే మంచి సమయమేమో మీరు పెళ్లి చేసుకోవటానికి. నాకు అదే అనిపించిందిరా. తర్వాత రాబోయే సంబంధం ఖాయం చేసుకుని వెంటనే పెళ్లి చేసుకుంటానులే అని నిర్ణయం తీసుకున్నాడు. తర్వాతి వారంలోనే సుందరి అనే అమ్మాయితో పెళ్లి సంబంధం వస్తుంది. వెంకన్న అమ్మాయిని చూసి పెళ్లి ఖాయం చేసుకుంటాడు. వెంకన్న పెళ్లి హడావిడిలో ఉండటంతో పనులన్నీ గోవిందే చూసుకుంటూ ఉంటాడు. అలా గోవింద్ పనులు చూసుకుంటూ ఉండగా వాళ్ళ పని వాళ్లలో ఒకరైన మారవ్వ గోవింద్తో ఇలా అంటుంది. గోవిందు, నువ్వు వెంకన్న పని కోసం ఎంతలా ఆరాటపడుతున్నావు, కానీ దానివల్ల నీకొచ్చే లాభం ఏంటంటావు? ఏ పని లేకుండా గాలికి తిరిగేవాని పట్టుకొచ్చి
కడుపు నిండా తిండి పెడుతూ పని చేపిస్తున్నాడు. ఎంతకన్నా లాభమే ఉంటుంది మారవ్వ. ఇలాంటి గాలివాగుడు ఆపి వచ్చిన పని కానివ్వు. సర్లే, ఆ ఎంకన్న నిన్ను నిలువు దోపిడీ చేస్తున్నాడని చెబుతున్నా. అది నీకు తప్ప ఊరందరికి అర్థం అవుద్ది. ఆయన నాకెందుకు వచ్చిన గొడవ చెప్పు. వచ్చిన పని చేసుకుని వెళ్ళేదాన్ని. నీకు మంచి చెప్పాలని చూసా. దానికి నీకు అంత కోపమైతే నేనేం చేస్తాను అని గోవింద్ మనసులో ఒక ఆలోచన వేసి తిరిగి పనిలోకి వెళ్ళిపోయింది మారవ్వ. మారవ్వ ముందు గోవింద్ కాస్త ఆవేశంగానే మాట్లాడినా తర్వాత కూడా ఆలోచనలో పడ్డాడు. మారవ్వని దాని ప్రకారం చూస్తే నేను మొదట్లో వచ్చిన రోజుల్లో అదే 3 పూట్ల తిండి పెట్టి చూసుకునేవాడు వెంకన్న. ఇప్పుడు కూడా అదే 3 పూట్ల తిండి పెడుతున్నాడే గాని చేతికి అడిగితే తప్ప రూపాయి ఇవ్వటంలా. పైగా తనకి పెళ్ళిడొచ్చిందని చెప్పగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతేగాని నాకు పెళ్లి వయసే కదా, నన్ను పెళ్లి చేసుకోమని కనీసం మాట వరుసకైనా అడగనే లేదు. మారవ్వన్నట్టు ఎంకన్న నన్ను కూడా పని వాళ్ళగా చూస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉండగా ఊరి పెద్ద ఎడ్ల బండిలో ఎక్కడికో వెళ్తూ కనిపించాడు. గోవిందుని చూసి ఊరి పెద్ద తన బండి నాపి, ఒరే గోవిందు, అక్కడ మీ వెంకన్న పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్విక్కడేం చేస్తున్నారా? నేను అక్కడికే వెళ్తున్నాను, నాతో వచ్చే, నిన్ను కూడా తీసుకెళ్తాను. ఏంటి, పెళ్లి జరుగుతుంటే కనీసం నాకు ఒక మాటైనా చెప్పలేదు? నన్ను అయినవాడని అనుకుంటే చెప్పేవాడేగా. పనివాడు అనుకున్నాడు కాబట్టే చెప్పలేదు. పిలవని పేరంటానికి వెళ్ళటం అవసరమా అని గోవిందు తనని తాను నియంత్రించుకోవాలి అనుకున్నా. తనకంటూ ఉన్న ఏకైక బంధం వెంకన్నే కావటంతో ఆగలేకపోయాడు గోవిందు. ఊరి పెద్దతో కలిసి పెళ్లి జరుగుతున్న చోటుకు వెళ్ళాడు. పెళ్లిపీటలపై ఉన్న వెంకన్న పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరేయ్, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావురా? నా పెళ్లి జరుగుతుంటే నువ్వు లేకపోతే ఎట్టా ఉంటుంది? ఎంతసేపటి నుంచి చూస్తున్నా నీకోసం. ఎంతమందిని అడిగాను, ఎవరూ తెలియదు, రాలేదని సమాధానం చెప్పారు. సరే ఎప్పటికైనా వచ్చాగారా అని వెంకన్న మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి బంధువులెవరో వచ్చి ఏదో పని గురించి చెప్పగా, మన గోవిందు ఉన్నాడుగా, మీరు ఏ పని చెప్పాలనుకున్నా గోవిందుకి చెప్పండి, వాడు చూసుకుంటాడు. ఎరా గోవిందు, అక్కడేదో పని ఉందంట చూడు అని గోవిందుని పని దగ్గరికి పంపించి వెంకన్న తిరిగి వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. ఆ రోజు పెళ్లి తంతు ముగిసింది. తర్వాత రోజు భార్యతో కలిసి ఇంటికొస్తాడు వెంకన్న. ఇప్పటి వరకు వెంకన్నతోనే ఉన్న గోవిందుకి ఏం చేయాలో తోచలేదు. కొత్తగా పెళ్ళైన జంట ఉన్న ఇంట్లో అతను ఉండటం అంత బావుండదు. అలాగని తనకి వేరే ఇల్లేమీ తెలియదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్న వెంకన్న గోవిందు దగ్గరికొచ్చి, ఒరే గోవిందు, మనం మొదటగా కట్టిన ఊరి పెద్ద ఇంటి పక్కన కొంత ఖాళీ స్థలం ఉందిగా, ఆ చోట నీకు నచ్చిన విధంగా ఒక మంచి ఇల్లు కట్టు. అది అయ్యాక నాకు చెప్పు అని చెప్పేసి తొందరగా లోపలికి వెళ్ళిపోయాడు వెంకన్న. ఇంతకుముందు కనీసం ఎలా కట్టాలి, ఏం చేయాలో అన్నీ చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఒక్క మాట చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు పనిచేసి నేను పనికి రాకుండా పోయాను. చివరికి పనుల్లా మిగిలిపోయాను. ఈ ఇంటిని నేను సక్రమంగా ఎందుకు పెట్టాలి? నాకు విలువ లేనప్పుడు అన్ని విలువలతో ఇంటిని నేనెందుకు కట్టాలి అని బాధపడుతూనే చేసేదేమీ లేక ఊరి పెద్ద ఇంటి పక్కనే ఇంకొక ఇంటిని కట్టడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే పని పూర్తయిందని వెంకన్న దగ్గరికి వెళ్ళాడు. ఈ ఇంటి పని పూర్తయింది, ఒకసారి వచ్చి చూసుకుంటే బాగుంటుంది. అలాగే వస్తాను అని వెంకన్న గోవిందు వెంటే వెళ్తాడు. ఇంటిని చూసి వెంకన్న ఆశ్చర్యపోయాడు. ఇంత అద్భుతమైన ఇంటిని కట్టావు, నేను కూడా ఇంత అద్భుతంగా కట్టగలిగేవని కాదేమోరా. నువ్వు చాలా గొప్పగా పని నేర్చుకున్నావు గోవిందు. ఇక నుంచి నువ్వు నేను కలిసి పనిచేయడం కాదు, నువ్వు కూడా సొంతంగా పనిచేయించు. నువ్వు కూడా స్వతంత్రంగా బతకాలనే నేను ఈ పని చేశాను. ఇదిగో ఈ ఇల్లు ఇంకెవరికో కాదు, నీకే. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, త్వరలోనే పెళ్లి కూడా చేస్తాను అని వెంకన్న చెప్పేసరికి గోవింద్ కళ్ళ వెంట కన్నీళ్ళాగలేదు. అయ్యా, మీ మీద నేను కొంత కోపంగా ఉన్నమాట నిజమే. ఆ కోపంతో ఈ ఇంటిని విలువలు లేకుండా కట్టాలనుకున్నాను. కానీ నేను చెప్పిన మాట నా చేతులు వినలేదు. అన్ని విలువలతో నీ ఇంటిని కట్టాను. కానీ మీరు నా కోసం ఇంత చేస్తారనుకోలేదు. ఒరే, పనికి విలువనిచ్చే ఎవరైనా పనిని తక్కువగా చేయలేరు. అయ్యిందేదో అయ్యింది, ఇక నుంచి చక్కగా పని చేసుకో. ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోబాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంకన్న. అప్పటినుంచి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అరే మళ్ళీ మన ఎన్నెలు వస్తుందంట్రా? ఎన్నాళ్ళయిందిరా పిచ్చిదాన్ని చూసి. అవునరా, అమ్మ నాన్న లేరని ఊరంతా కలిసి దాన్ని కష్టపడి చదివించాం. తీరా ఏదైనా ఉద్యోగానికి పంపిద్దాం అనుకుంటే అందరూ తన అమాయకురాలని ఎవరూ తనని పనికి తీసుకోలేదు.
పట్టణానికి పంపిస్తేనైనా తన అమాయకత్వం పోద్దని పంపించాం. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అరే మల్లిగా, పట్టణానికి పంపించాంగా, మన వెన్నెల ఇప్పుడు తెలివితో వస్తుంది చూడు. ఏమోరా, ఎన్నెల అమాయకత్వం పోయి అందరిలా చురుగ్గా ఉంటే అంతే చాలు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒక్కొక్కరిగా ఊరు మొత్తం వెన్నెల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కాసేపటికి వెన్నెల చేతిలో ఒక చిలక బొమ్మ పట్టుకుని ఊళ్ళోకి వస్తుంది. రాగానే ఊరి జనాలంతా వెన్నెలకి దిష్టి తీసి హారతులు పట్టారు. అది చూసి వెన్నెల, అయ్యో రాములమ్మత్త, ఇలా హారతులు ఇవ్వడం, దిష్టి తీయడం పాత పద్ధతి. అదే పట్నంలో ఎవరినైనా ఆహ్వానిస్తే వాళ్ళకి మెడలో ఒక పూలమాల వేసి చేతికి ఒక పూల గుత్తిచ్చి మరీ ఆహ్వానిస్తారు. మీకు కూడా తెలీదా? పల్లె మనుషులంగా తల్లి, ఇవన్నీ మాకు తెలియవులే. మాకిట్ట ఆహ్వానించడమే తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, పట్నం పద్ధతులు మాకు నేర్పు. ఈసారి మళ్ళీ నువ్వు వస్తావు కదా, అప్పుడు అట్టాగా చేస్తాం. తప్పకుండా నేర్పిస్తాను అత్తమ్మ. ఇంతకీ మామయ్య ఎలా ఉన్నాడు అని వెన్నెల అంటుంది. అంతలోనే రాములమ్మ భర్త సూరి ఆ జనాల్లో నుంచి ముందుకొస్తాడు. ఏంటి కోడలి పిల్ల, ఎలాగున్నావు? రాగానే మీ అత్తకి పట్నం పద్ధతులు నేర్పుతున్నావా? అదేమీ లేదు మామా, పట్నం పద్ధతుల గురించి చెబుతున్నా. సర్లే గాని ముందింటికి బదా, పొద్దుగాలు ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందే నువ్వు ఆకలికి తట్టుకోలేవు అని సూరి అలాగే ఊరి వాళ్ళంతా వెన్నెలని చూసి మురిసిపోయి తమ తమ ఇళ్లకి తీసుకువెళ్లి వెన్నెలకి కడుపు నిండా అన్నం పెడతారు. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వెన్నెల తన చిలక బొమ్మని పట్టుకుని ఊర్లో తిరుగుతూ ఉండగా ఆమెకు కొందరు రైతులు పొలంలో ఎరువులు చల్లుతూ కనిపిస్తారు. అబ్బో, ఏంటి మామా ఇది? ఇప్పటికీ ఈ పాత పద్ధతులేనా? ఏమైందమ్మా వెన్నెల, ఏదో పద్ధతి అంటున్నావు? ఇదిగో పంటకి ఎరువులు, యూరియా జల్లుతున్నావు. ఏంటి మామా, ఇలా ఎన్ని రోజులని ఎరువులు చల్లుతూ ఉంటారు? అదే పట్నంలో అయితేనా రసాయనాలు వాడి చాలా త్వరగా పంటలు పండిస్తారు. ఇంకా మీరు ఈ పాత పద్ధతుల దగ్గరే ఆగిపోతే ఎలా చెప్పు? అరే వెన్నెల, అలా రసాయనాలు వాడిని పంటను తింటే ఆరోగ్యానికి ప్రమాదం అమ్మా. ఏంటోలే, మీకు త్వరగా పంట రావాలని చెప్పాను, కానీ మీరు నా మాట వినట్లేదు. సరేనమ్మా, మా తెలివితేటలు ఇంతే. నువ్వు చెప్పినట్టు వచ్చేసరికి కొత్తగా ప్రయత్నిస్తానులే, కానీ ఇప్పటికైతే ఇది పూర్తి చెయ్యాలిగా అని అనగానే వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెన్నెల వెళ్ళిపోగానే రైతులు నవ్వుకుంటూ, పాపం పట్నమ్మాయిలో పడి మాటలు నేర్చింది అనుకుంటారు. కానీ వ్యవసాయం అంటే పుస్తకాల్లో చదివేది కాదు కదా అనుకుంటూ పని పూర్తి చేసుకుంటారు. అలా సాయంత్రం అయింది. ఊళ్ళోని ఆడవాళ్లంతా కలిసి వెన్నెల వచ్చిందని ఒకచోట వంటకాలు తయారు చేస్తున్నారు. కొత్త కోడళ్ళు అత్తలు కలిసి పిండి వంటలు, కూరలు వండుతున్నారు. అది చూసిన వెన్నెల అక్కడికి చేరుకుంటుంది. ఈ పట్నం పద్ధతులు మీరెప్పుడు నేర్చుకుంటారు అత్తలారా? అబ్బో కోళ్ళ, నువ్వు వచ్చావా? చూడు, అందరం కలిసి పప్పు, పులుసు, గారెలు చేస్తున్నాం. ఇదిగో ఈ గారెలు కాస్త రుచి చూడు. రుచి చూడడం కాదు, నాకేమీ అర్థం కావడం లేదు. మీరంతా ఇప్పటికీ బొగ్గులు పొయ్యి, కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారేమిటి? మరింకేం చెయ్యాలి తల్లి, ఇదే కదా సులువు. అడవికి వెళ్తే కట్టెలు దొరుకుతాయి, వంట చేయడానికి ఖర్చు ఉండదు. అదేమీ కాదత్తా, పట్నంలో ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యిలు వాడతారు. అది కట్టెల కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది, పర్యావరణానికి కూడా మంచిది. అది కాక ఆ బొగ్గుల పొగ మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఈ కట్టెల పొయ్యి మీద వండితేనే కదా కూరకి ఆ సొగసైన రుచి వచ్చేది. గ్యాస్ మీద పెట్టిన రుచి రాదు కదమ్మా. ఛ, ఇదంతా మీ పాత అపోహ. రుచి అనేది వంట చేసే విధానంలో ఉంటుంది, వంట చేసే పొయ్యిలో కాదు. ఎంత ఆలస్యంగా చేస్తున్నారు? మీరు ఇలాగే ఉంటే సమయం వృధా అవుతుంది. ఆడవాళ్లంతా ఒకరి ముఖం ఒకరు చూసుకొని మౌనంగా నవ్వుకుంటారు. వెన్నెల చెప్పిన పద్ధతి పట్నంలో మంచిదే కావచ్చు, కానీ గ్రామంలో ఆ అవసరమే లేదు కదా అని వాళ్ళ ఉద్దేశం. ఇక మరుసటి రోజు ఉదయం వెన్నెల చిన్న కొట్టు దగ్గర సరుకులు కొంటున్న వ్యాపారి సూరిని కలుస్తుంది. మామా, ఏం చేస్తున్నావు? ఇదిగోనమ్మా, మన కొట్టుకి సరుకులు కొంటున్నాను. అన్నా, నా సరుకులకి ఎంతైందో లెక్క చెప్పు అని అంటాడు. అనగానే కొట్టతను ఒక కాగితంలో లెక్కలు వేస్తూ ఉంటాడు. అప్పుడే వెన్నెల తన చేతిలో ఉన్న గణన యంత్రాన్ని, అదే క్యాలిక్యులేటర్ని కొట్టతనికి చూపిస్తుంది. అన్నా, అలా ఎంతసేపని కాగితంలో చేతితో లెక్కలు వేస్తావు? ఇది చూడు, ఇందులో నిమిషాల్లో లెక్కలు చేసుకోవచ్చు. ఎంత పెద్ద లెక్కైనా నిమిషంలో అయిపోతుంది. నువ్వు కూడా దీన్ని వాడు. అవునా తల్లి, ఎంతుంటుందమ్మా ఈ యంత్రం ఖరీదు? అన్నా, ఇది సుమారు ఒక 50 రూపాయలన్నా. అంత పెట్టుకునే బదులు ఇలా చేత్తో లెక్కలు వేయటమే మేలు కదమ్మా. అవునా? కావాలంటే చూడన్నా. సూరిమామ, నువ్వేదైనా కొన్ని లెక్కలు చెప్పు, నేను చిటికలో చేసేస్తాను. మా ఇద్దరిలో ఎవరు ముందు చెప్తారో చూద్దాం.
సరే తల్లి, 40, 50 కూడు అని అంటాడు. వెంటనే కొట్టు వ్యాపారి 40, 50, 90 అని అంటాడు. వెన్నెల గణనయంత్రంలో లెక్కలేస్తూ ఉంటుంది. 90 మామా. చూడమ్మా, నీకంటే నేనే నా చేతి వేళ్లతో కూడి ముందే చెప్పానుగా అని అంటాడు. వెన్నెల ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సూరితో పాటు వెళ్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక రోజున వెన్నెల ఒక్కతే రచ్చబండ దగ్గర కూర్చొని తన చేతిలోని చిలక బొమ్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ ఊళ్ళో అందరికీ అమ్మలాంటి వృద్ధురాలు గౌరమ్మ, దాదాపుగా 80 ఏళ్లుంటాయి, మెల్లగా అడుగులు వేసుకుంటూ అటువైపు వస్తుంది. ఏంటే మనవరాల, ఒక్కదానివే ఒంటరిగా కూర్చున్నావు? పట్నం పోయి వచ్చాక మాటలు నేర్చిన చిలకలాగా మాట్లాడడం బాగా అలవాటయ్యింది కదా. అదేం లేదే ముసలి, అందరికీ మంచి విషయం చెప్తే వినట్లేదు, అజ్ఞానంతో ఉన్నారు, అందుకే నాకు నచ్చట్లేదు. అజ్ఞానం అంటావా అని వెన్నెల పక్కన కూర్చుంటుంది గౌరమ్మ. నువ్వు అన్నట్టు పట్నమో మంచిదే, పట్నం పద్ధతులు మంచివే, కానీ నా మాట ఒకసారి వినవేమనవరాలా? ఏంటో చెప్పే ముసలి, అయినా నువ్వు చెప్పేవన్నీ పాతకాలపు మాటలు. పట్నంలో ఏకంగా వంట చెయ్యాలి, డబ్బులు లెక్కెట్టడానికి సమయం ఉండదు. ఎందుకంటే అక్కడ మనిషికి మనిషికి మధ్య దూరాలు ఎక్కువ, ప్రతి పనికి వేగం ముఖ్యం. అందుకే అక్కడ గ్యాస్ పొయ్యిలు ఇంకా లెక్కలేయడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. అవును ముసలి, కానీ ఇక్కడ పల్లెటూళ్ళలో మనుషులే మాకు ఆధునికత. ఇక్కడ బొగ్గు పొయ్యి మీద వండినా మళ్ళీ రాములమ్మ కలిసి వండుతారు. ఆ పొగళ్ళలో వచ్చే నష్టాన్ని కూడా కలిసి ఉండడం వల్ల వచ్చే ఆనందం కప్పేస్తుంది. ఇక్కడ నాటేయడానికి పనిముట్లు లేకపోయినా ఊరంతా కలిసి నాట్లేస్తాం. ఆ బురదలో కూడా వాళ్ళకొక్కరికొక్కరు సహాయం చేసుకునే బంధం దొరుకుద్ది. సూరి ఆ చిల్లర లెక్క పెడుతున్నప్పుడు కూడా ఈ ఏడాది లాభం వచ్చింది. నా కొడుకుని బాగా చదివించాలని సంతోషపడతాడు. కానీ నేనేం గొప్పలు చెప్పలేదు కదా. నువ్వేం గొప్పలు చెప్పలేదు, కానీ పట్నం నీకు మాటలు నేర్పింది, డబ్బు లెక్కలు నేర్పింది. కానీ ఇక్కడ మాకు కలిసి ఉండడం, సంతోషంగా నలుగురితో బ్రతకడం నేర్పింది. నువ్వు నేర్చుకున్నది మంచిదే, కానీ ఆ మాటలతో తక్కువ చేసి మాట్లాడబాకు. మనుషుల కంటే ఆ పట్నం పద్ధతులు, ఆ కొత్త వాడకలు గొప్పవి కాదమ్మా. ఏ నెల నువ్వు నేర్చుకున్న మాటలు మమ్మల్ని నొప్పించకుండా మాకు ఉపయోగపడేలా ప్రేమతో చెప్పు. అప్పుడు నువ్వు నిజంగా తెలివైన ఎన్నెలవవుతావు. గౌరమ్మ మాటలు విని వెన్నెల ఆలోచనలో పడుతుంది. తన చేతిలో ఉన్న చిలక బొమ్మని చూసుకుంటుంది. ఆ రోజు నుండి ఆమె మాటలు నేర్చిన చిలకలా కాకుండా మనుషుల్ని అర్థం చేసుకున్న మనిషిలా ప్రవర్తించటం మొదలు పెడుతుంది.